హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిసి ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈరోజు అయితే శంకర్ బట్టలు పిండడానికి వస్తాడు. చాలా పని అయితే ఉంటుంది అనమాట. నేనైతే ఈలోపు అందరికైతే టీ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇంకా పావురాలు అక్కడ నుంచి పిలుస్తున్నాయి అనమాట, మమ్మల్ని అరుస్తున్నాయి. అందుకే వాటికి పావురాలకి వాటర్ పెట్టడానికని పైకైతే వచ్చేసాము. నేను కీర్తన ఇట్లా వాటర్ పెట్టేస్తే అవి తాగుతాయేమో అనుకున్నాము. మళ్ళీ మరుసటి రోజు వచ్చి చూస్తే కొన్ని ఉన్నాయన్నమాట, బాగానే తాగాయి. అందుకే ఇంకా రోజు ఇట్లా పెడదామని చెప్పేసి అనుకుంటున్నాము. పావురాలకి అయితే వాటర్ పెట్టేసాము. అండ్ ఇంకా నేను నైట్ అయితే సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాను. బట్టలకి అయితే సగ్గుబియ్యం గంజి పెట్టాలని. శంకర్ వస్తున్నాడు కదా, శంకర్ అయితే షర్ట్స్కి అన్నిటికీ మాయన షర్ట్స్కి గంజి పెట్టిస్తాడనమాట. అందుకే ఇంకా నైట్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. సగ్గుబియ్యం అయితే మిక్సీ పట్టేసుకొని గంజి అయితే తయారు చేయాలనుకుంటున్నాను. అండ్ ఇంక ఇప్పుడైతే సగ్గుబియ్యం అయితే మిక్సీ పట్టేసుకొని గంజి అయితే చేసేసుకున్నాను. శంకర్ వచ్చాక బట్టలు పిండేసి లాస్ట్లో గంజి అయితే పెట్టేస్తాడనమాట. అండ్ ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్కి అయితే మామిడికాయ పప్పు చేసుకుంటున్నాము. మామిడికాయ పప్పు అండ్ జొన్న రొట్టె. తొందరగా ఈజీగా అయిపోతుంది పప్పు. మామిడికాయ పప్పు తొందరగా అయిపోతుంది కదండి చేయడము. అండ్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అందరైతే ఇష్టపడతారు. అందుకే తొందరగా అయిపోతుంది, పని అయిపోతుంది అన్నట్లు మేమైతే ఇప్పుడు మామిడికాయ పప్పు అయితే పెట్టేసుకుంటున్నాము. ఇంకా శంకర్ 1 వీక్ బట్టలన్నీ పిండేస్తాడు కాబట్టి పని అయితే అవి ఆరబెట్టుకోవడం, తీసేయడం అన్నట్లు ఆ రోజు అయితే కొద్దిగా పని ఎక్కువ ఉంటుంది. అందుకు నేను అత్తమ్మ అయితే ఇంకొకరం బట్టల దగ్గర ఉంటే ఒకరం అయితే వంట చేసుకుంటాం అనమాట. లేదంటే రోజు అయితే నేను అత్తమ్మ ఇద్దరం కలిసి వంట చేసుకుంటాము. ఇట్లా శంకర్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఒకరి బట్టల దగ్గర ఉండడానికే సరిపోతుంది. అండ్ ఇంకా మా పప్పు అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ పప్పు కాంబినేషన్, మామిడికాయ పప్పు కాంబినేషన్ అయితే జొన్న రొట్టె అనమాట. ఇంకా శంకర్ బట్టలు పిండేది అయితే అయిపోయింది. బట్టలు పిండేసేది అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే గంజి అయితే పెడతాడు. ఒక క్లాత్లోకి తీసుకొని గంజి అంతా బాగా వాటర్ పోసేసుకొని ఎక్కువ బాగా ఉడకట్టేసుకుంటాడు అనమాట. తర్వాత అయితే గంజి పెట్టేస్తాడు. ఇంకా ఈ లోపు అయితే మేమైతే టిఫిన్ తినేసి తన్విక కూడా టిఫిన్ అయితే తినిపించేసుకున్నాము. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ కోసం అయితే రసం చేసుకుంటున్నాము. రసం అండ్ చిగురు చట్నీ అనమాట. ఈ కాలంలో దొరికే చిగురు చట్నీ. చిగురు పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఉండరు కదండి. ఈ కాలం దొరికే కంపల్సరీ మామిడికాయలు అండ్ చిగురు పప్పు అయితే కంపల్సరీ అందరు చేసుకునే ఉంటారు. అందరికీ కూడా ఇష్టమయ్యే ఉంటుంది కదా. మేము కూడా ఈరోజు అయితే మామిడికాయ పప్పు చిగురు చట్నీ అనమాట. అండ్ ఇంకా నేనైతే రసంకి అయితే పెట్టేసాను. ఇంకా అత్తమ్మ ఆఫ్టర్నూన్కి అయితే చిగురు చట్నీ అయితే చేసేసారు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే వీడియో అయితే ఏం తీయలేదు, కానీ జస్ట్ అలా అత్తమ్మ చేసేసారు చిగురు చట్నీ. అండ్ ఇంకా ఇక్కడ తన్విక అయితే టీవీ చూస్తూ డ్యాన్స్ అయితే వేస్తుంది. తపస్సు అయితే ఊరు వెళ్ళిపోయింది. సో తన్విక అయితే ఒక్కటే అయిపోయిందనమాట. తనకి ఏం పొద్దు పోవట్లేదు, ఏం చేయాలో తెలియక అందరిని అయితే బాగా సుతాయిస్తుంది అనమాట. ఇప్పుడైతే ఇంక ఇలా సాంగ్ పెడితే డ్యాన్స్ అయితే వేస్తుంది. డ్యాన్స్ వేయడమేమో కానీ ఇలా అయితే రౌండ్గా తిరుగుతూనే ఉంటుంది అనమాట. ఇంకా ఇలా అయితే డ్యాన్స్ వేసేస్తుంది. తన్విక డ్యాన్స్ ఎలా ఉందో మీరైతే నాకు కామెంట్ చేయండి. అండ్ తన డ్యాన్స్ నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. అండ్ ఇంకా నేను ఈరోజు ఒక వీడియో అయితే చూశానండి. మనము తినే గుడ్డు అయితే నకిలీదని వీడియోలో అయితే చూశాను. ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకు గుడ్డు తినాలంటే చాలా భయం వేస్తుంది అనమాట. ఇది నిజమో కాదో అయితే నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. వాళ్ళైతే వీడియోలో ఏం చెప్పారంటే నకిలీ గుడ్డు అయితే మనము బీట్ చేసి వేసుకుంటాం కదా, అప్పుడు పచ్చ సోనా తెల్ల సోనా రెండు కలిసిపోతే అది వాళ్ళు నకిలీ గుడ్డు అంట, ఒరిజినల్ గుడ్డు కాదు అని చెప్పారు. ఇండియాలో అయితే హర్యానా, ఢిల్లీ, కోల్కతా, తమిళనాడు రాష్ట్రాల్లో అయితే ఇలా తయారు చేసి నకిలీ గుడ్లను అయితే పంపిస్తున్నారని అయితే చెప్తున్నారు. ఈ గుడ్డు తింటే చాలా ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయంట. ఒరిజినల్ గుడ్ల కంటే ఎక్కువగా ఇవి నకిలీ గుడ్లే ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. తెల్ల సోనని చేయడానికైతే సోడియం ఆల్గనేట్ అండ్ జెలటిన్, బెంజోనిక్ యాసిడ్స్ అయితే యూస్ చేసి ఈ కెమికల్స్ వాడి తెల్ల సోనని అయితే ప్రిపేర్ చేస్తారంట.
అండ్ ఇంకా పచ్చ సోనా చేయడం కోసం అయితే అందులో ఫుడ్ కలర్ వేసి సోడియం అలగ్నేట్ని ఉపయోగిస్తారంట అండి. ఇలా ఎల్లో అయితే తయారు చేస్తారంట. అండ్ ఇంకా పైన పెంకుని తయారు చేయాలంటే జిప్సమ్ పౌడర్, కాల్షియం కార్బోనేట్ని యూస్ చేసి పైన పెంకుని అయితే చేసేస్తారంట. మొత్తం ఎగ్ మొత్తం కెమికల్స్ అయితే తయారు చేస్తారని అయితే నేను చూశాను. ఈ వీడియో చూసినప్పటి నుంచి నేనైతే ఇంకా చూసేదాకా సరే మనం కూడా ఒకసారి గుడ్లు చూసి ట్రై చేద్దామని చెప్పేసి నేను కూడా చూశానమాట. వాళ్ళు చెప్పిందన్నీ చేశాను. ఎగ్ బీట్ చేసి మనము ఎగ్ ఊపితే మటుకు ఒరిజినల్ గుడ్డు అయితే సౌండ్ రాదంట అండి. నకిలీ గుడ్డు అయితే సౌండ్ వస్తుందంట. నేను చేస్తే సౌండ్ అయితే వస్తుంది నాకు ఎగ్. అండ్ ఇంకా 2 కలిసిపోయినాయి, తెల్ల సోనా పచ్చ సోనా అయితే 2 కలిసిపోయే ఉన్నాయి. ఇంకా ఒరిజినల్ గుడ్డుకైతే పెంకుని మనము కాల్చేస్తే ఆ పెంకు అయితే కాలిపోదంట. అండ్ ఇంకా నకిలీ గుడ్డు పెంకు అయితే కాలిపోతుందంట. ఎందుకంటే ఇది కెమికల్స్తో తయారు చేసిన గుడ్డు కాబట్టి మనము దాన్ని కాల్చేస్తే పైన పెంకు అయితే కాలిపోతుందంట. నేనైతే కాల్చి కూడా చూసాను. ఆ గుడ్డు అయితే పెంకు అయితే నాకైతే కాలిపోయింది. చూసారా ఇక్కడ నేను గుడ్డు 2 అసలు మొత్తం బాగా కలిసిపోయాయి అనమాట, ఎల్లో వైట్. అండ్ ఇంకా పైన పెంకునైతే కాల్చాను, బాగానే కాలిపోతుంది. ఇట్లా కెమికల్స్తో యూజ్ చేస్తారు కాబట్టి గుడ్డు అయితే ఇట్లా పైన పెంకు అయితే కాలిపోతుంది అని చెప్పారు. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదండి. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఒరిజినల్ గుడ్డు నకిలీ గుడ్డు డిఫరెన్స్ ఏంటో కూడా మీకు ఏమైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఇలా ఇంకా ట్రై చేశాను. ఇదైతే పెంకు అయితే చూసారా బాగా కాలిపోయింది. గుడ్డు తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి మనము పిల్లలకి, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ ఎగ్గునైతే తింటారు హెల్దీ అని చెప్పేసి. కానీ ఇట్లాంటి గుడ్డు కూడా అసలు కోడి నుంచి వచ్చిందే కాదంట, మొత్తం కెమికల్స్తో యూస్ చేసింది అని తెలిసేసరికి ఆ వీడియో చూసాక నాకైతే ఈ గుడ్లను చూస్తేనే భయం వేస్తుంది. రోజు పిల్లలకి కనీసం గుడ్డు ఉడకబెట్టి అయితే పెడతాం కదా, ఈ వీడియో చూసాక పిల్లలు కూడా పెట్టాలనిపిస్తలేదు. ఇలా ఎందుకు చేస్తారో ఏమో కదండి. అండ్ ఇంకా నకిలీ గుడ్లు దొరుకుతున్నాయని నాకైతే ఆ వీడియో చూసేవరకు అయితే తెలియదండి. ఆ వీడియో ఇప్పుడే చూసాను, నాకైతే ఇప్పుడే తెలుస్తుంది. ఈ విషయాలన్నీ మీకు ముందే తెలిసింటే నాకైతే కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకా ఈ వీడియో ఏమైనా నాలాంటి వాళ్ళకి ఇంకొద్ది మందికి తెలుస్తుందని చెప్పేసి ఇలా నేనైతే అన్నీ ట్రై చేసి అయితే చూపిస్తున్నాను. ఓకే అండి, ఈరోజు వీడియో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను గుడ్లను ఉడకబెట్టిన తర్వాత గుడ్లు అయితే ఇలా వచ్చాయన్నమాట. లోపల ఉన్న వైట్ అంతా కొద్దిగా బయటకు వచ్చింది. ఫైనల్గా అయితే గుడ్లు అయితే ఇలా ఉన్నాయి. ఓకే అండి, బాయ్ బాయ్.